హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్రైడే అయితే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మా గార్డెన్లో ఉన్న పువ్వులతోటి పూజ చేసుకోవడం కోసం కోసాను. వాటిని చూడండి, ఇవైతే శంకు పుష్పాలు కొన్నే పూసాయి. ఇది సైడ్ అమ్మటున్న కాడ ఏంటంటే ఇది స్వీట్ పొటాటో అండి, చిలకడ దుంపల కాడ. ఇదైతే బాగా స్ప్రెడ్ అయిపోయింది. దాని మీద కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల పువ్వులు అనేవి కొంచెం తక్కువగా పూస్తున్నాయి. అయితే ఈ స్వీట్ పొటాటో గురించి మీకు తెలుసా? అవి ఎప్పుడు కాస్తాయి, ఎప్పుడు తయారవుతాయి అనేది తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను దాదాపు చేసి 3.5-4 మంత్స్ అవుతుంది, కానీ పువ్వు వస్తుంది, ఇప్పుడే పువ్వులు పూస్తున్నాయి, కానీ దుంప అనేది ఏమీ రాలేదు. అది ఎప్పుడు ఎన్ని మంత్స్కి తయారైద్దో తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారు కదా, అది అలా స్ప్రెడ్ అయ్యి అలా పువ్వులు వస్తున్నాయి ఇప్పుడే పూత. మేబీ నాకు తెలిసి ఈ పూత వస్తేనే అక్కడ లోపల దుంప అనేది వచ్చిద్దేమో. అయితే ఇంకా మా గడ్డలో ఉన్న మందార పువ్వులు, అలాగే తులసి ఆకులు నేనేం చేస్తానంటే, మాకు 2-3 కనకాంబరం చెట్లు ఉన్నాయి, కానీ అవి కొంచెం కొంచెం పూలు పూస్తాయి. నేను ఆ కొద్దిగా పువ్వుల్లో ఈ తులసి ఆకులు వేసేసి అమ్మవారికి దండగా కట్టేసి వేస్తాను. ఎప్పుడు కూడా నేను పువ్వులు పెట్టుకోవడం కంటే దేవుడికి పెట్టడమే నాకు చాలా ఇష్టము. ఆ పోచిన పువ్వులు అమ్మవారికి చేరితే చాలా అందంగా అనిపిస్తుంది చూడగానే. ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది నాకు. అలాగే నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా పూజకే యూస్ చేస్తాను. అలాగే ఎయిర్ ప్యాక్గా పెట్టుకోవడానికి ఈ మందార పువ్వులు అనేవి కూడా బాగా యూజ్ అవుతాయి. ఆయిల్లోకి షాంపూగా కూడా తయారు చేసుకుంటూ ఉంటాను. నేను చాలా వీడియోస్లో పెట్టాను కూడా. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మందార పువ్వుల వల్ల. తప్పకుండా ఈ మొక్కను అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పువ్వుల్లో మందార పువ్వు కూడా ఒకటి. సో తప్పకుండా మీ ఇంట్లో కూడా పెట్టుకోండి. అలాగే దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇవి కూడా ఎనీ సీజన్ పూస్తూనే ఉంటాయి పువ్వులు. పూజకి బాగా యూజ్ అవుతాయి. నేను నా పూజకి సరిపడా పువ్వులను కోసేసుకొని పూజ అనేది వీటిని మాలలు కట్టి స్టార్ట్ చేసేసుకున్నాను. కనకాంబరాలు అనేవి ఏంటో తెలియదు, కానీ హైబ్రిడ్ చెట్టే, కానీ ఏంటో కొద్దిగానే పూస్తుందండి. దానికి ప్లేస్ లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. ఇంకా అలాగే ఈ పువ్వులు కూడా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ దగ్గర, కానీ నాకు మా ఇంట్లో ఉన్న పువ్వులే సరిపోతాయి పూజకి. నాకు ఇంకా కావాలంటే వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఒకటి చెట్ల మీద ఉంటే చాలా అందంగా ఉంటాయి అవి, లేదంటే దేవుడి దగ్గర. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువగా పువ్వులని వాటికి యూస్ చేస్తాను. ఇలాగ నా పూజ అయితే ఫ్రైడే పూజ పూర్తి చేసేసుకున్నానండి. పూజ పూర్తయిన తర్వాత నేను హెయిర్ అనేది కొంచెం తడిగా ఉంది. దానివల్ల ఏంటంటే నేను క్లప్పర్ పెట్టేసుకొని ఇక వంట పని అనేది నేను మొదలు పెట్టేశాను. ఈరోజు వచ్చేసేసి నేను లంచ్కి ఏం చేశానంటే పెరుగు తాలింపు పెట్టేసేసి రైస్ వండేసాను. ఈరోజైతే నేను ఇలా చేశానండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.